దేవుడు కరుణగల దేవుడు. ఆయన మనలను ఎన్నడూ చెయ్యి విడువడు. ఈ మాటలో ఎంత గొప్ప నిరీక్షణ ఉందో కదా. మనం బ్రతికి ఉన్నా ఈ లోకంలో ఎన్నో రకాల కష్టాలు, సవాళ్లు, ఆందోళనలు ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఒంటరిగా ఉన్నామని, మనకు ఎవరూ సహాయం చేయలేరని నిరాశకు గురవుతుంటాం. మనం చేసిన తప్పుల వల్లనో లేదా ఇతరుల వల్లనో ఎంతో బాధను, వేదనను అనుభవిస్తాం. అయితే మన దేవుని స్వభావం ఎలాంటిదో చూడండి. ఆయన కేవలం శక్తిమంతుడైన దేవుడే కాదు, ఆయన కనికరముగల దేవుడు. కరుణ అంటే ఏమిటి? మన అర్హత లేకపోయినా, మనం తప్పు చేసినా ఆయన మనల్ని ప్రేమతో, జాలితో చూసే మనస్సు. ఆయన మన బలహీనతలను చూస్తాడు, మన కన్నీళ్లను చూస్తాడు, మన పోరాటాలను అర్థం చేసుకుంటాడు. ఒక మంచి తండ్రి తన పిల్లలను ఎంత ప్రేమతో చూస్తాడో, వారిని ఎంత జాగ్రత్తగా కాపాడతాడో, అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మన దేవుడు మనలను చూస్తాడు. మనం కింద పడినప్పుడు ఆయనే మన చేయి పట్టి లేపుతాడు. మనం దారి తప్పినప్పుడు మళ్లీ సరైన మార్గంలోకి నడిపిస్తాడు. మనం గుర్తుంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయమిది: దేవుడు మనలను చెయ్యి విడువడు. దీని అర్థం ఏమిటి? 1. ఆయన మనలను వదిలిపెట్టడు. మన జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని చీకటి రోజులు వచ్చినా దేవుడు మన పక్కనే ఉంటాడు. మనం అనుభవించే కష్టం ఆయనకు తెలుసు. 2. ఆయన నమ్మదగినవాడు. మనం నిన్న ఎలా ఉన్నామో, ఈరోజు ఎలా ఉన్నామో, రేపు ఎలా ఉంటామో అనే దానితో సంబంధం లేకుండా ఆయన మనపై చూపించే ప్రేమ, ఆయన మనకు ఇచ్చే సహాయం ఎప్పటికీ మారదు. 3. ఆయన మన భవిష్యత్తును గురించి శ్రద్ధ వహిస్తాడు. ఈ లోకంలో మన జీవితం ముగిసిపోయిన తర్వాత కూడా ఆయన మనకు నిత్య జీవాన్ని, నిత్య విశ్రాంతిని సిద్ధం చేశాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, మీరు ఎంత భయపడుతున్నా, ఈరోజు ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా నమ్మండి: మీ దేవుడు కరుణగల దేవుడు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ చెయ్యి విడువడు. ఆయనే మీ బలం, ఆయనే మీ ఆశ్రయం, ఆయనే మీకు ఎప్పటికీ తోడుగా ఉండే నమ్మకమైన స్నేహితుడు. మీ భారాలన్నింటినీ ఆయన పాదాల చెంత ఉంచండి. ఆయన కరుణ, ఆయన ప్రేమ మిమ్మల్ని నిత్యం కాపాడుతాయి. ఆమెన్.